పేదోళ్ళు ఆత్మగౌరవంతో బతకాలి. ఇంటికి అల్లుడొస్తే పరదాలు కట్టుకునే పరిస్థితి ఉండొద్దని డబల్ బెడ్‌రూమ్‌లు ఉండాలి. వంట రూమ్ ఉండాలి. ముంగట వాకిలు ఉండాలి అని గొప్పగా ఆలోచన చేసి పేదలకు ఇండ్లు కట్టించిండు. కానీ కేసీఆర్‌కు తెలవక డబల్ బెడ్‌రూమ్ అన్నాడు. అదే మేం చూడుర్రి 44 గజాల సింగిల్ బెడ్‌రూమ్ తోటి ఇందిరమ్మ ఇల్లుని ఎట్లా డిజైన్ చేసినామో అగ్గిపెట్టెల కంపెనోళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి. అంత మంచిగా చేసినామని డిజైన్లు బయట పెట్టిండ్రు చూడుర్రి. కాంగ్రెస్ లీడర్లు చాలా రిచ్ కావచ్చు గాని అలా ఆలోచనలు అయితే చాలా పూరున్నట్టున్నాయి. ఎట్లా అనంటే పూర్ పబ్లిక్ అంటే పూరి గుడిసెలలోనే ఉండాలి అనేంత పూరున్నట్టే కొడుతున్నాయి. లేకుంటే ఏంది ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని ఇస్తామని చెప్పినందుకు ఏదో చిన్న కాలు మలుసుకొని వండుకునేటట్టు మొత్తమంత అర్రలుండే ఇల్లు చాలదానయ్యా, అలాగ డబుల్ బెడ్రూమ్లు ఎందుకయ్యా అన్నట్టే ఈ ఇంటి డిజైన్ చేయించిందా ఎట్లా అని అనుమానపడుతురు చాలా మంది. ఇద్దరు మనుషులు కాళ్ళు ఒరజాపుకొని కూసోలేని హాలు, డబల్ కాట్ మంచం కూడా పట్టని బెడ్రూమ్, ఒక్క మనిషి నిలబడ సందులేని కిచెన్, కూసుంటే పక్కకు కూడా తిరగలేని బాత్రూమ్, ప్రజాపాలన వారు బీద పబ్లిక్ కోసం తయారు చేపించిన డబల్ బెడ్రూమ్ డిజైన్. ఈ ఇంటిని చూస్తుంటే పేదల ఆత్మగౌరవం నింపినట్టు లేదు, అలా బీదరికాన్ని ఎక్కిరిచ్చినట్టున్నదని దెప్పి ఒడుస్తుండ్రు చూసినోళ్ళంతా. బీదరికాన్ని మీరు అర్థం చేసుకున్నట్టు దునియాలో ఎవ్వరు కూడా అర్థం చేసుకొని ఉండరు, పుణ్యాత్ములు అని చురుకులు పెడుతుర్రు. ఈ ఇల్లు కట్టుకునేందుకే సర్కార్ బీదలకు 5 లక్షలు ఇస్తదట. ముందుగాల ఒంటరి మహిళలు, దివ్యాంగులకే ప్రయారిటీ అట. ఇటువంటి ముత్తమంతి ఇల్లు ఇచ్చిన పేరు కంటే ఇయ్యని పేరే నయం సారు, ఓసారి ఆలోచన చేసుకోండి అని చురుకులు పెడుతుండ్రు నెటిజన్లు.